మళ్ళీ గెలిపించండి అని మోడీ గారు జగన్ గారు వస్తున్నారు. చంద్రబాబు గారు తెలుగుదేశం మమ్మల్ని గెలిపించండి అని వస్తున్నారు. ఏంటి వీళ్ళ ఉద్ధరించేది? ఇవాళ ఆఖరికి మంచినీళ్లు కూడా ఇవ్వటం చేతగాని ప్రభుత్వాలుగా ఈ ప్రభుత్వాలు మారిపోయినాయి. కృష్ణానది తీరానున్న విజయవాడలో ప్రజలకి మంచినీళ్ళు అందట్లా. అంతేకాదు మురికి నీళ్లు వస్తా ఉన్నాయి. మేము ఎక్కడికి వెళ్ళినా జనం ఫిర్యాదులు చేస్తా ఉన్నారు. మోడీ గారు అమృత్ పథకం పేరుతో 24 గంటలు నీళ్లు ఇస్తామని పేరు పెట్టి మాకు పథకం పెట్టారు. 24 గంటలు కాదా, గంట నీళ్ళకి దిక్కు లేదు. రాష్ట్రంలో చాలా చోట్ల 2 రోజులకి 3 రోజులకి నీళ్లు ఇస్తున్నారు. పైపెచ్చు ప్రతి ఇంటికి నీటి మీటర్ పెట్టడానికి కుట్ర పన్నారు. విజయవాడలో అమృత్ పథకం పేరుతో మోడీ జగన్ ఇద్దరు జతగట్టి ఇవాళ 1,00,000 మీటర్లు ఆర్డర్ ఇచ్చారు. మధురానగర్ పసుపు తోటలో మీటర్లు పెడితే స్థానిక ప్రజలు సిపిఎం తరపున మేము పోరాడి ఆ మీటర్లు 700 మీటర్లు పెట్టి తీయించేశాం. అక్కడ అడ్డుకోకపోతే ప్రతి ఇంటికి మీటర్ వచ్చి ఉండేది. గత 10 ఏళ్ల నుండి కమ్యూనిస్టులు అందరూ కూడా ఈ మీటర్లు పోవాలని ప్రతిపక్షాలుగా పోరాడుతున్నాం. ఇప్పుడు 1,00,000 మీటర్లు ఇప్పటికే కాంట్రాక్ట్ ఇచ్చారు, రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల్లో ఇది పెద్ద అంశం అవుతుందని తాత్కాలికంగా ఆపారు. ఎన్నికలు అయిపోగానే అటు వైసీపీ వచ్చినా తెలుగుదేశం వచ్చినా అలాగే బీజేపీ ఉన్నా వీళ్ళందరిది నీటి మీటర్లు పెట్టాలని. అందుకే వీళ్ళు వాళ్ళనే తేడా లేదు. ఈ మీటర్ల పథకం మోడీది, అమలు చేస్తుంది జగన్. ఆ మోడీతో జతగట్టింది తెలుగుదేశం. మంచినీళ్ళతో వ్యాపారం ఏంటి? నీళ్లు ఇవ్వలేరా? మందు మాత్రం 24 గంటలు ఇస్తారా? మద్యం ఏరులై పారుతా ఉంది. ఎన్నికల్లో నీళ్లు కాక లేవని గొంతెత్తి జనం విజయవాడలో ఏ రోజు లేనంత తీవ్రమైన సమస్య. కలుషితమైన నీరుతో పక్కన ఉన్న గుంటూరు 5గురు చచ్చిపోయారు. విజయవాడలో అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకే నీళ్ళు ఇవ్వటం మీద వీళ్ళ దృష్టి లేదు. నీళ్లతో వ్యాపారం చేయటం, నీళ్లతో ఆదాయం గడించడం, దీన్ని ఒక వ్యాపారంగా మార్చారు. అంతకుముందు తెలుగుదేశం కార్పొరేషన్లో ఉండి 50 రూపాయలు 80 రూపాయలు అని మంచినీళ్ళు ఛార్జీ నెలకి 200 300కి పెంచారు. ఇదే కాకుండా 7% చొప్పున ప్రతి సంవత్సరం మంచినీళ్ళ ఛార్జీలు పెంచారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి అసలు మీటర్లే పెట్టి కరెంటు మీటర్లతోనే జనం చేస్తున్నారు. రేపు నీళ్ల మీటర్ సంగతి ఏంటి? ఈ బాధలు పోవాలి. నీటి మీటర్లు ఆగాలన్నా మేము ఒకటే చెప్తున్నాం, తెల్ల కార్డు ఉన్న ప్రతి పేదవాడికి ఉచితంగా మంచినీళ్ళు ఇంట్లో ఇవ్వాలి. అలాగే నీటి మీటర్లు ఆగాలి. పెంచిన మంచినీటి ఛార్జీలు తగ్గాలి. దీని మీద మేము పోరాడతాం. మీరు బీజేపీ అయినా వైసీపీ అయినా తెలుగుదేశం కనుక ఎవరొచ్చినా మీటర్లు పెడతారు. మనకి రాబోయే కాలంలో నీళ్లు తాగటానికి మనం భయపడే పరిస్థితి వస్తుంది. అందుకే ఇండియా వేదికను బలపరచండి. సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. సుత్తి కొడవలే నక్షత్రం గుర్తు మీద పార్లమెంట్కి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇండియా వేదిక బలపరుచిన వల్లూరు భార్గవ్ గారికి హస్తం గుర్తుకి ఓట్లేసి గెలిపించాల్సిందిగా పార్టీల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.